బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దేవి నవరాత్రులు అనగానే గుర్తొచ్చేది అమలాపురంలో చెడి తాలింకాన 1856 సంవత్సరంలో అబ్బిరెడ్డి రామదాసుచే ప్రారంభించబడిన ఈ చెడి తాలింకాన ప్రస్తుతం 4వ తరం అబ్బిరెడ్డి మహేష్ తన తండ్రి దగ్గర శిక్షణ తీసుకుని ఈ వీరవిద్యని కొనసాగిస్తున్నాడు. మహేష్ తన వృత్తిరీత్యా అమెరికాలో ఉన్నప్పటికీ ఈ వారసత్వాన్ని కొనసాగించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దేవీ నవరాత్రుల ఊరేగింపులో భాగంగా తమ వీరవిద్యను ప్రదర్శించడం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ దసరా ఉత్సవాలను చూడడానికి వస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శన అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ చెడి తాలింకాన అనేది శ్రీ అబ్బిరెడ్డి రామదాసు గారు 1856లో అంకురార్పణ అనేది చేసి ఉన్నారు. దీనిని ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మనకి ప్రజెంట్ ఉన్న సమాజంలో స్త్రీలకు ఎక్కడ ఆత్మరక్షణ అంటూ ఎక్కడా లేదు. ఇది నేర్చుకోవడం వల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది. అలాగే చెడి తాలింకాన అనేది దీనికి ఓన్లీ అబ్బిరెడ్డి రామదాసు గారు దీన్ని శిష్యులకు నేర్పడంలో, దీన్ని గౌరవించడంలో, ఈ ప్రజల్లో నిలబెట్టడంలో చాలా కృషి చేసి ఉన్నారు. ఈ అబ్బిరెడ్డి గారి కుటుంబం అనేది తరతరాలుగా ఇక్కడ ఉన్న శిష్యులకు నేర్పుతూ దీన్ని ఈ కళను కనుమరుగు కాకుండా కాపాడుతూ ఉన్నారు. ఇది అసలు దసరా అంటేనే చెడి తాలింకాన అంటేనే దసరా. మనకి ఈ కోనసీమ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది అంటే ఈ చెడి తాలింకాన ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇది ఒక విన్యాసంగా కాకుండా ప్రజెంట్ సమాజంలో ఇదొక విన్యాసంగా కాకుండా స్త్రీలకు ధైర్యంగా ఆత్మరక్షణగా కూడా దీన్ని ఉంటుంది. దీన్ని నేను నా మాటల్లో చెప్పడమే కాకుండా దీంట్లో ఎట్లాంటివి ఉంటాయి అంటే, మొదలుగా దీంట్లో ఏమేమి ఉంటాయంటే బాణాకర్ర, లేడి కొమ్ములు, మార్వాడి కొమ్ములు, అగ్గి పరాట, తాడు పరాట ఇలా మొదలుగునేవి రాత్రి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 1 గంట వరకు ఇక్కడ గురువులు శిష్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన అమలాపురం పేరు మన అమలాపురం అనేది చాలా అభివృద్ధిగా చెడి తాలింకానలో అభివృద్ధి చేకూరింది. నా మాటల్లో చెప్పకుండా దీన్ని వచ్చి చూసి మీరు ఎంతవరకు ఇది విన్యాసం ఒళ్ళు గగ్గురు పిలిచే విధంగా ఉంటుంది ఈ విన్యాసాలు అనేవి. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు అబ్బిరెడ్డి మల్లేష్. నేను అబ్బిరెడ్డి రామదాసు చెడి తాలింకానికి ప్రస్తుతం 4వ తరం గురువుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ దసరా ఉత్సవాల్లో ఎంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఈ చెడి తాలింకాన విద్య. అటువంటి చెడి తాలింకాన విద్యను 1856 సంవత్సరంలో మా ముత్తాత గారైన కీర్తిశేషులు అబ్బిరెడ్డి రామదాసు గారు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. అటువంటి ఈ విద్య దాదాపు 170 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్విరామంగా ప్రదర్శిస్తున్నాము విజయదశమి ఉత్సవాల్లో భాగంగా. అటువంటి ఈ చెడి తాలింకాన విద్యలో అనేక రకమైన వరుసలు ఉంటాయి విద్యలు. అందులో భాగంగా కర్రసాము, కత్తిసాము, అగ్గి బరాట, తాడు బరాట, బంతుల కర్రలు, బాణాకర్రలు, రింగుల బరాటలతో పాటుగా ఈ చెడి తాలింకానకు అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యత కలిగించింది మనిషి పొత్తు కడుపుపై పలు రకాల కాయగూరలు, కొబ్బరికాయలు ఒక్క వేటితో 2 ముక్కలు చేయడం అనేది ఈ చెడి తాలింకానకు ప్రత్యేక ఆకర్షణ. అలాంటి ఈ చెడి తాలింకాన విద్యను దసరా ఉత్సవాలు ఒక 4 రోజుల ముందుగా ఆయుధ పూజ చేసి ఈ శిక్షణ యువతలకి కూడా ఇప్పిస్తూ వాళ్ళని విజయదశమిలో ఈ విద్యను ప్రదర్శించడానికి సంసిద్ధం చేసి ఈ అక్టోబర్ 2వ తారీఖున జరిగే దసరా ఉత్సవాలలో చాలా వైవిధ్యంగా నైపుణ్యం కలిగిన ఈ విద్యని ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తూ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ విజయదశమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని ఆశిస్తున్నాను.